హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో అయితే ఇంట్లో ఉన్న వాటితోనే బఠానీ చాట్‌ని ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. అప్పుడప్పుడు నోటికి కారకారంగా ఏమైనా తినాలనిపిస్తుంది కదా! అలాంటప్పుడు బయట నుంచి తెచ్చుకోకుండా ఇలా ఇంట్లోనే హెల్తీగా బఠానీ చాట్‌ని ప్రిపేర్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకు ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టామంటే చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారండి. సో, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్‌ని చూస్తున్న వాళ్ళుంటే వీడియోకి ఒక లైక్ చేసి, అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా బఠానీ చాట్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. బఠానీ చాట్ చేసుకోవడం కోసం బఠానీలనైతే నానబెట్టుకోవాలండి. ఇక్కడ నేను 2 కప్పుల తెల్ల బఠానీలు తీసుకొని వాటినైతే నానబెట్టుకుంటూ ఉన్నాను. ఒకవేళ మీ దగ్గర తెల్ల బఠానీలు లేకపోతే గ్రీన్ కలర్ బఠానీలను కూడా నానబెట్టుకోవచ్చండి. బఠానీలని ఒక గిన్నెలోకి వేసుకొని శుభ్రంగా 1కి 2 సార్లు కడిగేసి నానబెట్టుకోవాలండి. నేను ఇక్కడ ఒకటేసారి కుక్కర్లో నానబెట్టేసాననమాట. మనం ఈవినింగ్ బఠానీ చాట్ చేసుకోవాలంటే ఉదయాన్నే నానబెట్టుకుంటే సరిపోతుందండి. సాయంత్రానికల్లా చక్కగా నానిపోతాయన్నమాట. బఠానీలు నానిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక 3 పెద్ద సైజు ఆలూని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక 3 టమాటాలు, ఒక 2 ఉల్లిపాయలని కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో వేయండి. ఇప్పుడు అందులోనే ఉప్పు అలాగే పసుపు వేసి కుక్కర్ మూత పెట్టేయండి. కుక్కర్ మూత పెట్టేసిన తర్వాత గ్యాస్ పైన పెట్టేసి 4 నుంచి 5 విజిల్స్ అయితే రానిచ్చుకోవాలండి. నేనైతే కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి 4 విజిల్స్ అయితే రానిచ్చుకున్నానండి. ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్న వాళ్ళైతే ఒక 5 విజిల్స్ రానిచ్చుకోండి. బఠానీలు అయితే చక్కగా ఉడికిపోతాయన్నమాట. ఇక్కడ బఠానీలు చూపిస్తున్నాను చూడండి, అలా మెత్తగా ఉడికిపోవాలి. ఇప్పుడు బఠానీలలో ఉండే నీళ్ళని సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకొని పప్పు గుత్తితో కానీ మ్యాషర్తో కానీ ఇలా మెదిపేసుకోండి. మెదుపుకునేటప్పుడు బఠానీలు అన్నీ కూడా మెత్తగా అయిపోకుండా అక్కడక్కడ మధ్య మధ్యలో బఠానీలు ఉండేలాగా మెదిపేసుకోండి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు కదా, నేనైతే ఈ స్టైల్లో చేశానండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగా వచ్చిందనమాట. మొత్తం ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా మెదిపేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో మనం సపరేట్గా తీసి పెట్టుకున్న నీళ్ళు అయితే వేసుకోవాలండి. నీళ్ళు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పప్పు గుత్తితో బాగా కలిపేసుకొని కుక్కర్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు అందులో ఒక పెద్ద గుంట గరిటె నిండా ఆయిల్ వేసుకోండి. ఇది టేబుల్ స్పూన్లతో చెప్పాలంటే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ఉంటుందండి. ఆయిల్ హీట్ ఎక్కక ముందే గ్యాస్ని అయితే సిమ్లో పెట్టేసి ఇప్పుడు అందులో ఒక అర స్పూన్ ఉప్పు, ఒక అర స్పూన్ కారం, ఒక అర స్పూన్ గరం మసాలా, ఒక అర స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక అర స్పూన్ వేయించి పొడి పట్టి పెట్టుకున్న జీలకర్ర పొడి, ఇంకా ఒక అర స్పూన్ చాట్ మసాలా వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర చాట్ మసాలా లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో బాగా కలిపేసుకోండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లమైన నీళ్లు వేసేసి కొద్దిసేపు కలుపుకుంటూ మసాలాలన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా నీళ్లు వేసుకోవటం వల్ల మసాలాలు అయితే మాడిపోకుండా ఉంటాయన్నమాట. మసాలాలు వేగుతూ ఉన్నప్పుడే ఇప్పుడు అందులో అల్లం, పచ్చిమిర్చి ఇంకా వెల్లుల్లిని అప్పటికప్పుడు రోట్లో దంచుకొని వేసుకోండి. ఇలా వేసి దానిని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. మనం వేసుకున్న మసాలాలన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు అందులో మనం ముందుగానే మ్యాష్ చేసి పెట్టుకున్న బఠానీ మిశ్రమాన్ని అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం ఆయిల్లో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి. అలాగే గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిసేపు అయితే ఉడకనివ్వండి. అలాగే ఈ టైంలోనే ఒకసారి ఉప్పు, కారం అన్నీ చెక్ చేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే ఉప్పు కానీ కారం కానీ అడ్జస్ట్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి. చాట్ ఉడికే కొద్దిగా చిక్కబడుతుందండి. సో ఒక చిన్న గ్లాస్ మైన నీళ్ళు కూడా వేసేసి చాట్ని అయితే ఇంకొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. అలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ చాట్ అనేది కొద్దిగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోండి. కొద్దిసేపటికి చాట్ మొత్తం బాగా దగ్గరకు వచ్చేస్తుందండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా, ఇలా వచ్చిన టైంలో పైనుంచి కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసి గ్యాస్ని అయితే ఆఫ్ చేయండి.
గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత పైన అయితే తెట్టులాగా కట్టుకుంటూ ఉంటుందండి. అలా కట్టుకోకుండా గరిటెతో కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు కిందికి దించేసి లైట్గా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవడం కోసం మనం ఏ ప్లేట్లో అయితే సర్వ్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేట్లో బఠానీ చాట్ వేసేసుకొని పైనుంచి ఇలాంటి కార్న్ చిప్స్ కానీ లేదంటే మిక్చర్ ఉంటాయి కదా అవి కానీ బూందీ కారాలు కానీ ఇలా మీకు ఏవి నచ్చితే అవి వేసుకోవచ్చండి. ఇక్కడ పైన వేసేటన్నీ కూడా ఆప్షనల్ అనమాట. మీకు ఏది నచ్చితే అది వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవచ్చు, ఇంకా క్యారెట్ వేసుకోవచ్చు. ఇలా మీకు ఏది ఇష్టం ఉంటే అది వేసేసుకొని చాట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇంకా కొంతమంది చాట్‌లో పైనుంచి పెరుగు కూడా వేసుకుంటారండి. మీకు ఎలా నచ్చితే అలా సర్వ్ చేసుకొని తిన్నారంటే వేడి వేడిగా చాట్ అయితే చాలా చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్‌ని నా కామెంట్ సెక్షన్ రూపంలో తెలియజేయండి. బయట చాట్లు ఎలా ప్రిపేర్ చేస్తారో తెలియదు కదండీ. సో, ఇలా హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.